జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. 2010 సంవత్సరం మొదట్లో వెలుగులోకి వచ్చాడు. తర్వాత ఇతను సినీ నిర్మాణం, నటనా రంగంలోకి ప్రవేశించాడు. ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్కు మేనల్లుడు. ఇతని భార్య సైంధవి గాయని. ముందుగా రెహమాన్ దగ్గర పలు చిత్రాలకు సంగీత విభాగంలో పనిచేశాడు. కొద్ది రోజులు హారిస్ జయరాజ్ దగ్గర కూడా శిష్యరికం చేసి తరువాత సొంతంగా సంగీత దర్శకత్వం వహించడం ప్రారంభించాడు. వ్యక్తిగత జీవితం. ప్రకాష్ తల్లిదండ్రులు జి. వెంకటేష్, ఏ.ఆర్. రిహానా. తల్లి ఏ.ఆర్. రెహమాన్కు అక్క. తల్లి రెహనాకు సంగీతం అంటే ఆసక్తి ఉండటంతో ప్రకాష్ను 4 సంవత్సరాల వయసు నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి పంపించేది. 6 ఏళ్లకి పియానో క్లాసులో చేరాడు. అదే సమయంలో మేనమామ రెహమాన్ ప్రకాష్కు పాటలు నేర్పించి సినిమాల్లో పాడించాడు. ప్రకాష్ 7వ తరగతిలో ఉండగా తల్లిదండ్రులు విడిపోయారు. పిల్లలు తండ్రి దగ్గరే ఉండిపోయారు. తల్లి మాత్రం ఒంటరిగా ఉంటూ గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది. జూన్ 27, 2013న ప్రకాష్ గాయని సైంధవిని చెన్నైలోని మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్ వేదికపై వివాహం చేసుకున్నాడు. సైంధవి, ప్రకాష్ చెట్టినాడ్ విద్యాశ్రమంలో కలిసి చదువుకున్నారు. సంగీత రంగం. ప్రకాష్ మొదటిసారిగా తన మేనమామ ఏ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు. ఇంకా రెహమాన్ ఇతర ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు. తర్వాత కొద్ది రోజులు హారిస్ జయరాజ్తో కలిసి పనిచేశాడు. అన్నియన్, తెలుగులో అపరిచితుడు, ఉన్నాళే ఉన్నాళే అనే 2 సినిమాల్లో పాటలు పాడాడు. ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వెయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తరువాత ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన మదరాస పట్టణం అనే సినిమాకు ఇతను కూర్చిన సంగీతం కూడా ఆకట్టుకున్నది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయాక్కం ఎన్న అనే సినిమా ధనుష్ హీరోగా ప్రకాష్కి 3వ సినిమా. ఈ సినిమా సంగీతం కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది. సంవత్సరం తమిళం, తెలుగు, ఇతర భాషలు. 2006 వెయిల్ వేసవి. 2007 ఓరంపో నేను ఆటోవాని. 2011 కిరీడం పూర్ణ మార్కెట్. 2011 పొల్లాధవన్ 3 పాటలు. పుండా. 2010 కన్నడ. ఎవనో ఒరువన్ టైటిల్ సాంగ్. ఎవరో ఒకరు. 2009 వెల్లితిరై కాళై. 2008 ఉల్లాసంగా ఉత్సాహంగా. ఉల్లాస ఉత్సాహ. 2009 కన్నడ. అయ్యో పావం. 2009 మలయాళం. కుసేలన్ కథానాయకుడు. ఆనంద తాండవం. ఆనంద తాండవం 2009. నా నవల్ అదు. 2 పాటలు. నేను తను ఆమె సౌండ్ ట్రాక్ విడుదల చేయబడింది. సేవల్ బల్లెం 2011. 2009 అంగడి తేరు 4 పాటలు. షాపింగ్ మాల్ 2010. ఆయిరతిల్ ఒరువన్ యుగానికి ఒక్కడు 2010. ఇరుంబు కోట్టై మురట్టు సింగం సూపర్ కౌబాయ్ 2010. 2010 మద్రాసపట్టణం 1947 ఎలవ్ స్టోరీ 2011. డార్లింగ్ వా ఆడుకలం పందెం కొల్లు 2015. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు 2011. నర్తగి దైవ తిరుమగల్ మయక్కం ఎన్న మిస్టర్ కార్తీక్ 2016. ముప్పోజుదుమన్ కార్పనైగల్ నిరంతరం నీ ఊహలో 2012. ఎందుకంటే ప్రేమంట సాగుని శకుని 2 పాటలను మళ్లీ ఉపయోగించారు. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ పార్ట్ 1 హిందీ. జోకర్ హిందీ. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ పార్ట్ 2 హిందీ. తాండవం శివ తాండవం. పరదేశీ పరదేశీ నాన్ రాజవగా పొగిరెన్ 2013. ఒంగోలు గీత 4 పాటలు. అన్న కోడి ఉదయమేనిచ్ 4. తలైవ అన్న నాయకుడిగా జన్మించాడు. రాజారాణి రాజారాణి. జేకేఎనుం నన్బనిన్ వాంకై రాజాధిరాజా. నిమిరందునిల్ జెండా పై కపిరాజు 2014. నాన్ సిగప్పు మనితన్ ఇంద్రుడు. శైవం ఇరుంబు కుత్తిరై. డార్లింగ్ అగ్లీ హిందీ 2015. పెన్సిల్ కాంబన్ రాజతంతిరం. ఇదు ఎన్న మాయం. కావల్ 5 పాటలు. కాక ముట్టై హాఫ్ టికెట్ మరాఠీ. త్రిష ఇల్లానా నయనతార. త్రిష లేదా నయనతార. ఈటీ 2016. విసరణై విచారణ. తేరీ 50వ సినిమా. ఎనక్కు ఇన్నోరు పెరు ఇరుక్కు. మీండుం ఓరు కాదల్ కథై. బ్రూస్ లీ కడవులు ఇరుకన్ కుమారు 2017. ముప్పరిమాణం. లెన్స్ 2018. సెమ్మ చిన్ని కృష్ణుడు 2020. 2019. కుప్పతు రాజా. వాచ్మాన్ 100% కాదల్. అసురన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు 2020. పుతం పుదు కాళై. సూరరై పొట్రు ఆకాశంని హద్దుర.
ఉత్తమ నేపథ్య సంగీతానికి జాతీయ చలనచిత్ర అవార్డులు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు. 2021 వనక్కం దా మాప్పిలే, తలైవి తలైవి తలైవి, హిందీ, బ్యాచిలర్, 3 పాటలు. 2022 మారన్, సెల్ఫీ, విసితిరన్, అయ్యంగారన్, యానై, సర్దార్. 2023 వాతిసర్, రుద్రన్, 5 పాటలు, రుద్రుడు, మోడ్రన్ లవ్ చెన్నై వెబ్ సిరీస్ ఎపిసోడ్ 3, కాదల్ 80 కన్నుల హార్ట్ ఇరుకురా ఎమోజీ. అరే అరే, కాథర్ భాష ఎండ్ర ముత్తురామలింగం, అనేతి, కారుమేగంగల్ కలైగింద్రన, మార్క్ ఆంటోనీ, టైగర్ నాగేశ్వరరావు, జపాన్, ఆదికేశవ. 2024 కెప్టెన్ మిల్లర్, మిషన్, అధ్యాయం 1, సైరన్. సినీ నిర్మాణం ప్రకాష్ 2013లో జి.వి. ప్రకాష్ కుమార్ ప్రొడక్షన్స్ పేరుతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ మొట్టమొదటి సినిమా బాలు మహేంద్ర దగ్గర సహాయకుడుగా పనిచేసిన విక్రమ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మాదా యానై కూట్టం. నటుడిగా 2012లో దర్శకుడు మురుగదాస్ ఇతన్ని చూసి తన సినిమాలో నటించమని అడిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. తరువాత ప్రకాష్ 3 సినిమాల్లో నటించడానికి అంగీకరించాడు. ఆడుకాలం నరేన్ దగ్గర నటనలో శిక్షణ పొందాడు. తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రం సినిమాకు రీమేక్ అయిన డార్లింగ్ సినిమాలో నటించాడు. సంవత్సరం సినిమా పాత్ర గమనికలు. 2008 కుశేలన్ అతనే, సినిమా పాటలో అతిథి పాత్ర. 2013 నాన్ రాజవగా పొగిరెన్, కాలేజ్ పాదం, పాటలో అతిథి పాత్ర. తలైవా నర్తకి, వంగన్న, పాటలో అతిథి పాత్ర. 2015 డార్లింగ్ కతీర్, జేకేఎను నన్బనిన్ వాంకై అతనే, టైటిల్, పాటలో అతిథి పాత్ర. త్రిష ఇల్లానా నయనతార జీవ. 2016 పెన్సిల్ శివుడు, ఎనక్కు ఇన్నోరు పెరీరుక్కు జానీ, కడవులు ఇరుకన్ కుమారు కుమార్. 2017 బ్రూస్ లీ, జమినీ గణేశన్, అన్బానవన్ అసరాధావన్ అడంగాధవన్ జీవ అతిథి పాత్ర. 2018 నాచియార్ కాటవరాయన్, సెమ్మ కులందైవేలు. 2019 సర్వం తాళమ్మయం పీటర్ జాన్సన్, కుప్పతు రాజా రాకెట్, వాచ్ మాన్ బాల, శివప్పు మంజల్ పచ్చై మధన్ తెలుగులో ఒరేయ్ బామ్మర్ది, 100% కాదల్ బాలు. 2021 వనక్కం దా మాప్పిలే అరవింద్, బ్యాచిలర్ డార్లింగ్, జైల్ కరుణ. 2022 సెల్ఫీ కనల్, అయ్యంగారన్ మతి. 2023 ఆదియే జీవ. 2024 తిరుగుబాటుదారుడు కతిరేసన్. 2024 ఇడిముజుక్కం చిత్రీకరణ. 13 ప్రీ ప్రొడక్షన్. కాల్వన్ ఏప్రిల్ 4న విడుదల. డియర్ ఏప్రిల్ 11న విడుదల. పురస్కారాలు. 2010 సంవత్సరపు ఉత్తమ గీతం పూకుల్ పూక్కం తరుణం, మదరాస పట్టణం సినిమా. 2011 ఆడుకాలం తమిళ సినిమాకు ఫిల్మ్ఫేర్ దక్షిణాది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం.